బొంబాయి చట్నీ ఎప్పుడైనా చేసుకొని తిన్నారా మీరు? మేము దీన్ని బొంబాయి చట్నీ అంటాం. మీరేమంటారు? తక్కువ పిండితో ఎక్కువ చట్నీ చేసుకోవచ్చండి చక్కగా. 2 గరిటెలు శనగపిండి తీసుకొని, కొంచెం పసుపు వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని థిక్‌గా కలుపుకోండి ఫస్టు. తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకొని మగ్గితే చాలు. మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. బొంబాయి చట్నీ అంటే బొంబాయిలోనే చేస్తారనుకోకండి. ఇది చాలా బాగుంటుంది చట్నీ. దోసలకి గానీ, పూరీలకి గానీ, చపాతీలకి గానీ సూపర్‌గా ఉంటుంది కాంబినేషను. చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా నీళ్ళు, శనగపిండి నీళ్ళు. అవి దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. తిక్కుగా ఉండకూడదు. కొంచెం పలచగానే కలుపుకోండి. వెంటనే తిక్కుగా అయిపోద్ది అది శనగపిండి కాబట్టి. 5 మినిట్స్ కూడా పట్టదండి చట్నీకి. చక్కగా కొత్తిమీర వేసుకొని దోసకి సర్వ్ చేసుకోవడమే. నిమ్మకాయ వేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది.